హలో అండి, ఎట్లున్నారు అందరూ? ఇవాళ శివకి అన్నప్రాసన. ఏంటో మరి అబుదాబిలో ఇంకా చలి తగ్గట్లేదు, చాలా చల్లగా ఉంది వెదరు. కానీ గుళ్ళో పూజ 9:30కే బుక్ చేసుకున్నాము. సో బిఫోర్ దట్ ఇంట్లో పూజ క్లీనింగ్ అన్నీ అయిపోవాలి. ఎంత సపోర్ట్ లేకుండా నిదానంగా పనులు చేసుకొని వచ్చినా సరే నేను లేవంగానే పిల్లలు ఇద్దరు లేస్తారు. నయం ఇంకా ఈరోజు కొంచెం టైం ఇచ్చిండ్రు. మా ఇంట్లో అయితే ఏదైనా పండగ వచ్చినా శుభకార్యాలు ఉన్నా ఫస్ట్ పెద్ద మూత కడిగి దానికి చక్కగా పసుపు పెట్టి ముగ్గులు వేసి పూజ చేసిన తర్వాత ఇంట్లో దేవుడికి పూజ చేస్తారు. నాకు ముగ్గులు అస్సలు వేయడం రాదు, అందుకే ఇట్లా మౌల్డ్ తో మేనేజ్ చేస్తా. అమ్మగారికి కొత్త డ్రెస్ వేస్తే చాలు తెగ సిగ్గు పడిపోతుంది. ఫస్ట్ క్యాండిడేట్ పని అంతా అయిపోయింది, ఇప్పుడు సెకండ్ క్యాండిడేట్ ని పట్టుకున్నా. పిల్లలకి అట్లీస్ట్ 1 year 15 months వచ్చేంత వరకు ఎవ్రీ డే ఆయిల్ తోని మసాజ్ చేయడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను మొన్న ఒక షార్ట్ పెట్టినప్పుడు చాలా మంది అడుగుతున్నారు, లైక్ మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారక్క, మసాజ్ ఎట్లా చేస్తారు, స్టెప్స్ అన్ని క్లియర్ గా చెప్తారా అని చెప్పేసి. నేనేదో ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, బట్ కాకపోతే గున్నుకి నేనే చేసుకున్నాను 1.5 year వరకు, అండ్ వీడికి కూడా పుట్టినప్పటి నుంచి నేనే చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నా అంటే మా అక్క దగ్గర నేర్చుకున్నా. తను పీడియాట్రిక్ సెక్షన్లో గత 7 years నుంచి వర్క్ చేస్తుంది, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ ఎ సపరేట్ వీడియో లెట్ మీ నో, దెన్ విల్ మేక్ ఇట్. గున్ను అన్నప్రాసన అప్పుడైతే ఫుల్ పాండమిక్లో అయ్యిందనమాట. అయినా సరే ఇంట్లో ఉన్న చిన్న చిన్న రిసోర్సెస్తోనే మేము ఫోటోషూట్ చేసి ఏదో బాగా డెకరేట్ చేసిండే. బట్ ఈసారి ఇంట్లో ఏం డెకరేషన్ కుదరలేదు, నాకు చేతనవ్వట్లేదు. అండ్ ఇంకా ప్రసాదం రెడీ అయిపోయింది. అందరికీ తెలిసిందే కదా, పాలలో ఉడికిస్తారు. అండ్ ఈ ప్రసాదాన్ని 5 భాగాలుగా చేసి ఒక భాగం సూర్యుడికి, ఎందుకంటే కనిపించే దేవుడు తను, ఒక భాగం పక్షులకి, ఒక భాగం ఆవుకి, అండ్ ఇంకొక భాగం దేవుడికి, ఇక 5వ భాగం పిల్లాడికి తినిపించాలి. చలో ఫటాఫట్ రెడీ అయిపోయి బయటకు వచ్చేసినాం. బయట వచ్చి చూస్తే ఫుల్ చలి ఉంది అండ్ పొద్దున్నే వర్షం కూడా పడింది. ఈ టెంపుల్లో మనం బుకింగ్ ఎట్లా చేసుకోవాలి, ఎంత ఖర్చు అయింది, వెబ్సైట్ ఏంటి అని చెప్పి చాలా మంది అడిగారు. సో హియర్ ఈస్ ద ఆన్సర్. mandir.a అని టైప్ చేయండి, దెన్ గో టు ఫస్ట్ వెబ్సైట్ అండ్ దెన్ 3 dots పైన క్లిక్ చేయండి, దెన్ గో టు ద సెలబ్రేషన్స్. నౌ స్టార్ట్ బుకింగ్. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ముహూర్తం మనమే చూసుకోవాలి. అండ్ దీనికి వచ్చేసి నాకు 250 dirham చార్జ్ చేశారు. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ డే ఒక పంతులు కాల్ చేస్తారు అండ్ మన బుకింగ్ ని కన్ఫర్మ్ చేస్తారు. ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా టైట్ చేసిండ్రు. వీక్ డేస్ కదా, రష్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అట్లేం లేదు. వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా రష్ ఎక్కువనే ఉంది. టూరిస్టులు, డెలిగేట్స్ వస్తూనే ఉన్నారు. మీరు ఇక్కడ క్లిప్పింగ్స్ చూస్తున్నారు కదా. ఈ స్క్రీన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది. రోజు సాయంత్రం ఇక్కడ గంగా హారతి చేస్తారు. అవే క్లిప్పింగ్స్ మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక పూజ సామాన్లు అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఓన్లీ మనం బాబుకు పెట్టే ప్రసాదము అండ్ పువ్వులు కావాలంటే తీసుకెళ్ళండి, మిగతా ఇది కూడా అలో చేయట్లేదు. అంటే మనం వెండి గిన్నెలు, వెండి గ్లాస్ అని, స్పూన్ అని తెచ్చుకుంటాం కదా, అట్లాంటివి ఏమీ అలో చేయలేదు. నాకైతే సెక్యూరిటీ దగ్గరే స్టాప్ చేసిరు. సో మళ్ళీ మేము బ్యాక్ కార్ దగ్గరికి వెళ్ళి కార్లో పెట్టేసి మళ్ళీ రావాల్సి వచ్చింది. దానివల్ల మాకు ఆల్మోస్ట్ 1/2 hour లేట్ అయిపోయింది. సో అట్లాంటివి ఏం తీసుకురాకండి, జస్ట్ ప్రసాదము పువ్వులు మాత్రమే తీసుకురండి అంతే. సెక్యూరిటీలో అవి మాత్రమే అలో చేస్తున్నారు. మేము ముగ్గురం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. విజయ్ గారు ఆ సామాన్లు అన్ని తీసుకెళ్లి కార్లో పెట్టి రావడానికి అని చెప్పేసి వెళ్ళిండ్రు. శివ ఇప్పుడైతే బాగానే ఆడుతున్నాడు, కానీ ఇంకొద్దిసేపు అయితే నిద్ర వస్తుంది వాడికి. పూజ టైంలో కరెక్ట్ గా ఏడుస్తాడేమో మరి. వామ్మో, భక్తుల కన్నా ఎక్కువ సెక్యూరిటీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. డెఫినెట్ గా మీరు విజిట్ కి కూడా టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయండి. మనం పూజకి బుక్ చేసుకున్నాం కదా అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేస్తే మాత్రం అస్సలు అలో చేయట్లేదు. ఇప్పుడే టెంపుల్ లోపలికి వచ్చినాము. యాక్చువల్గా అయితే నేను దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత అన్నప్రాసన చేయిద్దాం అనుకున్నా, కానీ అప్పటికే లేట్ అయిపోయింది మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారం. సో ఫస్ట్ అన్నప్రాసన చేసుకున్న తర్వాత దేవుడి దర్శనానికి వెళ్దామని చెప్పేసి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఫటాఫట్ డైరెక్ట్గా మీరు వెళ్ళిపోండి ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడ అన్నప్రాసన అని ఒకటి కాదండి, పూజలు, వ్రతాలు, అభిషేకాలు, పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు, ఇంకా ఏదైనా కొత్తగా మనం బండి కొంటే బండి పూజ కూడా చేస్తున్నారు. అన్ని వెబ్సైట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. వావ్, చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు కదా. ఇవన్నీ ప్రీ అరేంజ్డ్ అండి, పూజ మాత్రమే ఆ రోజు స్టార్ట్ చేస్తారంట. ఈ ఫ్లోర్ అంతా కొన్ని గదులు ఉన్నవి, ఒక్కొక్క గదిలో ఒక్కొక్క డిఫరెంట్ సెటప్ ఉందన్నమాట. అంటే పూజలు, వ్రతాలు ఒకటి, అన్నప్రాసన, బారసాల, పెళ్లిలు, ఎంగేజ్మెంట్ ఉంటాయి కదా, అట్లా డిఫరెంట్ సెటప్ వేసి పెట్టిండ్రు. పంతులు గారు నార్త్ ఇండియా నుండి ఉన్నారు. Shiva.
మీకు తెలుసా, ఫస్ట్ ముద్ద తండ్రి తినిపించాలి, అది కూడా తంబ్ నెయిల్తో గోల్డ్ రింగ్ సహాయంతో తినిపించాలి. బంగారం లాగా ఎప్పుడు కూడా వన్న తగ్గని తనంతో పాటు తండ్రికున్న మేధాశక్తి కూడా బొటన వేలు ద్వారా పిల్లవాడికి అందజేస్తారనమాట ఫస్ట్ టైం తినిపించినప్పుడు. పూజ కూడా చాలా చక్కగా జరిగింది, కానీ పూజ అయినంతవరకు ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదు. ఈ ఒక్క వీడియో పంతులు గారే లేచి మరి నేను వీడియో తీసిస్తానమ్మా అని చెప్పేసి అన్నారు. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. మొత్తానికి ఆ దేవుడి ఆశీర్వాదంతోనే రేపటి నుంచి మనోడు సాలిడ్ స్టార్ట్ చేస్తాడు. మీరు కూడా బిడ్డకి బుద్ధి బలం కండబలంతో పాటు 10 మందికి ఉపయోగపడుతూ తను కూడా వృద్ధిలోకి వచ్చేంత సంస్కారాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని మీరు కూడా దీవించండి. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. లోపల కెమెరాస్ అలో ఉండదు, అందుకే నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. అండ్ బయట చలి చాలా ఉంది, అక్కడక్కడ వర్షం చినుకులు కూడా పడుతున్నవి. అస్సలు ఓపిక లేదు వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి, కానీ నేనే ఏదో ఇట్లా గుర్తుంటుందని ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుంటున్నా. కానీ పంతులు గారు మాత్రం మాకు కొన్ని ఫొటోస్ తీసిచ్చారు, చాలా బాగా వచ్చినవి. అవే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ టెంపుల్కి ఎన్నిసార్లు వచ్చినా ఏదో తెలియని ఆనందం అనమాట. ఎందుకంటే కార్వింగ్ ఈజ్ లైక్ ఏమంటారు, మార్వలెస్ అండి. నిజంగా మన ఇండియాలో ఇంకా ఇంత మంచి శిల్పకళ నిపుణులు ఉన్నారా అనిపిస్తుంది. ఈ మోడర్న్ డేస్లో కూడా రాయిని చెక్కి ఇంత మంచి రూపాన్ని తీసుకురాగలిగినంత కళ మనుషుల్లో ఇంకా ఉంది అని చెప్పడానికి ఈ టెంపులే నిదర్శనం అండి. ఇమ్మీడియట్గా క్యాంటీన్కి వెళ్ళిపోయినాము. లంచ్ టైం అవుతుండే. గున్ను పాపము ఆకలైనా ఓర్చుకుంటుంది, మరీ పీకల దాకా వస్తే కానీ సతాయించదు. ఇంకా వాడైతే మా చేతుల మీద పడుకొనే ఉన్నాడు. ఇడ్లీ, వడ అండ్ పన్నీర్ బటర్ మసాలా నాన్ ఉండే ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంది. పర్వాలేదు, ప్రైజెస్ ఎంత ఉంటాయి అనుకున్నాం కానీ నార్మల్ ప్రైజెసే ఉన్నవి. తినేటప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకోలేదు, బికాస్ నాకు అంత ఓపిక లేదు. బికాస్ ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ కంటెంట్ అండి. నాకు తెలిసినంత వరకు అన్ని విషయాలు కవర్ చేశాను. లెంతీ వీడియో పెట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నా ఎఫర్ట్స్ కూడా, బికాస్ ఇద్దరు పిల్లలకి చేయడానికి నా ఎఫర్ట్స్ అన్ని అయిపోతున్నవి. దట్స్ ద థింగ్. ప్రసాదం ఇచ్చారు బయట, తీసుకొని ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చేసినాం. మా ఆయన ఇద్దరు పిల్లలు మోస్తుంటే బరువుగా ఫీల్ అవ్వట్లేదు, చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. Sorry, it's DJ.